మహేష్ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు. పరీక్షల ముందు హరిణి వీడియోలో బెస్ట్ ఆఫ్ లక్ చెప్పింది. పాస్ అయ్యాక కంగ్రాచ్యులేషన్స్ చెప్పింది. అతను హౌస్ సర్జన్లో చేరాడు. హరిణి ఫైనల్ ఇయర్లోకి వచ్చింది. ఆమె బాగా చదవటానికి అతను సాధ్యమైనంత వరకు ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఉన్నట్లుండి హరిణి కనపడటం మానేసింది. ఎవరినైనా అడుగుదామంటే కొన్ని సంవత్సరాలుగా ఆమె గురించి ఎవరితోనూ ప్రస్తావించడం మానేశాడు. తాము ఇద్దరికీ చెడిపోయిందనే అందరూ అనుకుంటున్నారు. ఇన్నాళ్లుగా తాము ఇద్దరూ సంభాషించుకోవటం, ఒకరినొకరు కలుసుకోవటం కేవలం వీడియో ద్వారానే జరుగుతోంది. ఇప్పుడు చంద్రం ఊళ్ళో లేడు. కొంతమంది ఫ్రెండ్స్ నార్త్ ఇండియా టూర్ వెళుతూ తమ పర్యటన అంతా చిత్రీకరించడానికి చంద్రాన్ని తీసుకువెళ్లారు. మహేష్ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. ఆమె కాలేజీలో ఎక్కడున్నా కనిపిస్తుందేమోనని అక్కడక్కడ నిలబడి చూశాడు. హాస్పిటల్ వార్డ్స్లో పనిచేస్తూ ఆమె క్లాస్మేట్స్ తిరిగే వార్డ్స్ అన్నీ 1000 కళ్ళతో చూసేవాడు. హరిణి కనిపించలేదు. ఏం జరిగింది? ఏదన్నా అవసరముండి ఊరికాని వెళ్ళిందా? ఒకరోజు సునంద కనిపించింది. ఆమెకు పెళ్ళయి చాలా రోజులైపోయింది. పుట్టింటికొచ్చి మహేష్ని చూడటానికి గదికొచ్చింది. పూర్వం కన్నా ఒళ్ళొచ్చి నిండుగా చాలా అందంగా ఉంది. ఏమన్నా విశేషమా అని అడిగాడు. ఛీ, అదేం లేదు అంటూ నవ్వింది. కాసేపు ఉన్నాక మెల్లిగా విషయం బయటపెట్టింది. సునంద, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి హరిణిని చూసి రావడానికి ఏమన్నా అభ్యంతరమా అని అడిగాడు. అభ్యంతరమేం లేదు అంటూ సునంద అప్పటికప్పుడే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది. ఓ గంట పోయాక తిరిగొచ్చింది. మహేష్, హరిణికి జ్వరంగా ఉంది, లేవటం లేదు అని చెప్పింది. అయ్యో, ఎలా ఉంది ఇప్పుడు? తగ్గలేదు. హరిణి చాలా చిక్కిపోయింది మహేష్. మరి అలా ఉంటే హాస్పిటల్లో ఎందుకు చేరలేదు? తనకి హాస్పిటల్లో చేరాలని లేదుట. అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఏమన్నది? నిన్ను చూడాలనుందని కొట్టుకుంటుంది. అతనేం మాట్లాడలేదు. మహేష్, ఒకసారి నిన్ను రమ్మన్నది. అతను ఉలిక్కిపడ్డాడు. రమ్మన్నదా? అవును మహేష్, పాపం చాలా చాలా ఎదురుచూస్తోంది. నేను వెళ్ళలేను అన్నాడు మహేష్. అతను వెళ్ళలేదు. హరిణికి జ్వరం తగ్గిపోయింది. ఈలోగా చంద్రం వచ్చాడు. హరిణిని కలిసి వచ్చి, ఎందుకనో ఆమె చాలా కోపంగా ఉంది. వీడియోలో నిన్ను చూడటానికి, నువ్వు చెప్పింది వినటానికి కూడా స్టూడియోకి రమ్మంటే రాలేదు. మీరేమైనా మాట్లాడతారా అంటే అక్కర్లేదన్నది అన్నాడు. తానేం చేసినా ఆమె కోసమే చేశాడు. అటువంటిది తనను అర్థం చేసుకునే శక్తి ఆమెలో ఎందుకు నశించిపోతుంది? 2 రోజులయ్యాక ఇంకోసారి వెళ్ళి ప్రయత్నించు చంద్రం అన్నాడు. చంద్రం వెళ్ళొచ్చి లాభం లేదు. ఆమె అభిప్రాయం మార్చుకోవడం లేదు. పైగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, డిస్టర్బ్ చేయవద్దన్నది అన్నాడు. మహేష్ హతాశుడైపోయాడు. ఎగ్జామ్స్కు హరిణి వెళ్ళేటప్పుడు మహేష్ కాంపౌండ్ వాల్ దగ్గర మెయిన్ గేటుకు దగ్గరగా నిలబడి ఆమె రాక కోసం నిరీక్షిస్తున్నాడు. పరీక్ష ఇంకో 15 నిమిషాల్లో ప్రారంభం అవుతుందనగా హరిణి ఫ్రెండ్స్తో కాలేజీ బస్ దిగి లోపలికి వెళ్ళిపోయింది. బస్ దిగేటప్పుడే అతన్ని క్రీగంట చూసి తల తిప్పేసుకుంది. హరిణి అని పిలుద్దామని మహేష్ తమాయించుకున్నాడు. ఆమె తనని ఎందుకని అర్థం చేసుకోవడం లేదు? పరీక్షలు అయిపోనివ్వు. ఇప్పుడు ఆమెను డిస్టర్బ్ చేయకూడదు. హరిణి ఎగ్జామ్స్ అన్నీ పూర్తి చేసింది. ఆఖరి రోజున అంటే ఓరల్స్, ప్రాక్టికల్స్ అన్నీ పూర్తయ్యాక ఆమె దగ్గరకు ఎగిరి వాలిపోదాం అనుకున్నాడు. కానీ అర్జున్రావు గారి మాటలు గుర్తొచ్చి మంత్రించినట్లు ఆగిపోయాడు. ఎగ్జామ్స్ పూర్తవడం ముఖ్యం కాదు, పాస్ కావాలి. శరీరంలోని అణువణువును కంట్రోల్ చేసుకోవాలంటే అతనికి సర్వశక్తులు నశించిపోయినట్లయింది. హరిణి ఫైనల్ ఎంబీబీఎస్ పాస్ అయిపోయింది. అతనికి ఆనందంతో గట్టిగా కేకలు పెట్టాలనిపించింది. హరిణి ఇక్కడ లేదు. కాలేజీలో నోటీస్ బోర్డు మీద లిస్టు పెడితే మొదట అతనే చూశాడు. ఇహ ప్రపంచంలో ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఏ శక్తి తమని దూరం చేయలేదు. ఉన్నవాడు ఉన్నట్లు రాజమండ్రి బయలుదేరాడు. అర్జున్రావు గారి ఇల్లు కనుక్కోవడం అతనికేం కష్టం కాలేదు. లోపలికి వెళ్ళటానికి ఏమీ సంకోచించలేదు. సొంత ఇంట్లోకి పోతున్నంత చొరవగా లోపలికి వెళ్ళిపోయాడు. అతను వరండా మెట్లెక్కి హాల్లోకి పోతుండగా లోపలి గదిలోంచి హరిణి బయటకొచ్చింది. చీర కట్టుకొని ఎంతో హుందాగా, అందంగా, గొప్పగా కనిపించింది. అనబోతూ ఆమె వంక చూసి ఆగిపోయాడు. ఆమె ముఖంలో ఎటువంటి భావము లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నట్లు చూసింది. ఆమె ప్రవర్తనకు అప్రతిభుడైపోయినా ఎలాగో తేరుకున్నాడు. హరిణి, నువ్వు పాస్ అయ్యావు అన్నాడు మెల్లగా. ఏమైతే? మనం త్వరగా చెప్పు, అవతల చాలా పనుంది. మనం మాట పెగలటం లేదు. ఉత్సాహమంతా నశించిపోయి నీళ్లు కారిపోతున్నాడు. హరిణి అతని వంక విసుగ్గా చూసింది. చెప్తావా చెప్పవా అన్నట్లు. పెళ్ళి. హరిణి నిరసనగా నవ్వింది.
నిన్ను పెళ్లి చేసుకునేందుకు ఇక్కడ సిద్ధంగా ఎవరు కూర్చున్నారు మహేష్ అంది. నిర్ఘాంతపోయినట్లు ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. తన హరిణేనా ఇలా మారిపోయింది? అసలు ఎందుకు ఇలా జరిగింది? హరిణి నువ్వు... అవును, నేను మారాను. నువ్వంటే నాకు ప్రేమ నశించిపోయింది. ఎందుకు? ఎందుకనో చెప్పాలా మహేష్? 3-4 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎన్ని పరిణామాలైనా సంభవించవచ్చు. కొత్త వ్యక్తులు తారసిల్లవచ్చు. కొత్త పరిచయాలు, స్నేహాలు, అదే ప్రేమలు ఏర్పడవచ్చు. పాత వాళ్ళని మర్చిపోవచ్చు. అంటే వేరే ఎవరినైనా పెళ్లి చేసుకోనవచ్చు. మాట ఇంకా పెదవుల మధ్య నుంచి వెలువడి ఉండదు. చంప పెడీలను పేలిపోయింది. అంతే, ఒక్క మాట మాట్లాడలేదు. గిరుక్కుమని గుమ్మం కేసి తిరిగాడు. 2 అడుగులైనా వేసి ఉండడు. వెనక నుండి 2 చేతులు వచ్చి అతన్ని చుట్టుకున్నాయి. మహేష్, నువ్వు నమ్మావా? ఉలిక్కిపడి ఆ చేతుల్లో అలా ఉండే ఆమె కేసి తిరిగాడు. ఈసారి అతని వీపు చుట్టూ చేరి అతన్ని తమకంగా తన వైపు లాక్కుంటున్నాయి. నిన్ను తప్ప వేరొకరిని పిచ్చినాన్న, నీకంత కోపం తెప్పిస్తే ఇంత చిన్న దెబ్బ. ఊరికి నేను ఏడిపించాలని ఓ పిచ్చి గేమ్ ఆడాను. కొంచెం పిచ్చిదాన్ని కదూ మహేష్. నీ నుండి విడిపోగలనా నేను? నీకోసమే, నిన్ను పొందడం కోసమే నేను అసలు కోర్సు చదివాను. క్షణం ఒక యుగంగా రోజులు లెక్క పెట్టుకుంటూ మళ్ళీ తప్పితే గడువు ఎక్కడ పెరుగుతుందోనన్న భయంతో ఎలాగో ఎంత శ్రమపడో చదివేశాను. మహేష్, నువ్వు నా ఊపిరివి, నా ప్రాణానివి. నాలో, నా శరీరంలో, నా మనస్సులో అణువణువు నువ్వే. నేను వెయిట్ చేయలేను మహేష్. ఇచ్చిన మాట నిలుపుకున్నాను. నన్ను ఇంకా నీలో కలిపేసుకో. నీతో తీసుకెళ్ళిపో. ఒక్క క్షణం కూడా నన్ను విడిచి ఉండకు. ఈ ఒంటరితనం ఇక భరించలేను. రా. సుతారంగా, వీణులు విందుగా, మధుర మధురంగా ఎంత సొగసైన గుసగుసలు. గుండెకు గుండె, చూపులకు చూపులు, మనసుకు మనసు హత్తుకుపోతున్నాయి. మహేష్కు హరిణికి పెళ్లి జరిగిపోయింది. అది లవ్ మ్యారేజ్ అనడం కన్నా లవ్లీ మ్యారేజ్ అనడం సమంజసం. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా అటెండ్ అయ్యారు. ప్రొఫెసర్లు, హాస్పిటల్లో డాక్టర్లు, సిస్టర్స్ అంతా వచ్చారు. ఒక్క స్టూడెంట్ కూడా హాజరు కాకపోవడం చేత ఆ రోజు కాలేజీకి సెలవిచ్చేశారు. చాలా హాయిగా నవ్వులతో, చలోక్తులతో ఓ వేడుకలా జరిగిపోయింది. రాజమండ్రి నుంచి సునంద కూడా వచ్చింది. నాకు తెలుసు ఈ ఘటాలిద్దరూ గట్టివాళ్ళని. ఊరికే అలా టెస్ట్ పెట్టానంతే. ఎంబీబీఎస్లో మిగతా సబ్జెక్ట్స్తో పాటు ఇది కూడా ఓ ఎగ్జామినేషన్. నేనంత మొండిగా ఉండకపోతే మా హరిణి డాక్టర్ అయ్యేదా అని అర్జున్రావు గారు మీసం మేలేశారు. ఇద్దరూ కలిసి హైదరాబాద్లో ప్రాక్టీస్ పెట్టారు. హరిణి అర్జున్రావు గారిని తమతో పాటు వచ్చి ఉండమంది. వస్తాలేమా, అవసరమైనప్పుడల్లా కబురు చేస్తూ ఉండు, వచ్చి కనిపిస్తూ ఉంటాను అన్నాడాయన. తండ్రి ఒంటరితనాన్నే ప్రేమిస్తాడని తెలుసు. ఆయన డిసిప్లిన్లో ఎంత ప్రేమ ఉందో ఆమె అనుభవించి ఉంది. కళ్ళల్లో తిరిగిపోయిన నీటిని అదిమి పెట్టుకుంది. మహేష్ కష్టపడి ఊరంతా గాలించి హాస్పిటల్ కోసం ఓ బిల్డింగ్ అద్దెకు తీసుకున్నాడు. 15 బెడ్స్ దాకా పడతాయి. రూమ్స్ అన్నీ నీట్గా కుదురుగా ఉన్నాయి. ఇద్దరికీ 2 కన్సల్టేషన్ రూమ్స్ విడివిడిగా అమర్చాడు. ఇదిగో ఇది నా కన్సల్టేషన్ రూమ్, ఎదురుగా ఉన్నది నీది. కొంచెం తలకాయ వంచి చూస్తే నాకు నువ్వు, నీకు నేను కనిపిస్తూ ఉంటాం అన్నాడు మహేష్. మనిద్దరికి వేరువేరు కన్సల్టేషన్ రూమ్స్ దేనికి, ఒకటి చాలదా అన్నది హరిణి. అదేమిటి, నీ కోసం వచ్చే లేడీ పేషెంట్స్, నా కోసం వచ్చే పేషెంట్స్ వేరువేరుగా ఉంటారు. ఎవరి రూమ్స్ వారికి విడివిడిగా లేకపోతే ఎగ్జామినేషన్ ఎలా చేయటం అన్నాడు మహేష్. నా కేసులు కూడా నువ్వే ఎగ్జామిన్ చెయ్యి, నేను కూర్చొని నిన్ను చూస్తూ ఉంటాను అంది హరిణి. లేడీ పేషెంట్లు నాతో ఎలా ఎగ్జామినేషన్ చేయించుకుంటారు? అందులో పీవీ అది. ఎందుకు చేయించుకోరు? మహా చక్కగా చేయించుకుంటారు. అందులో ఇప్పటి రోజుల్లో ఆడవాళ్ళు ఇలాంటివి కేర్ చేయరు. మరి నువ్వేం చేస్తావు? చెప్పానుగా నిన్ను చూస్తూ కూర్చుంటానని. హరిణి, ఎందుకలా మాట్లాడుతున్నావు? యు ఆర్ ఏ డాక్టర్. డాక్టర్ అయితే ప్రాక్టీస్ చేయాలని ఎక్కడుంది మహేష్? నేను డాక్టర్ అయింది నిన్ను పొందటం కోసం. ఎప్పుడైతే నిన్ను పొందానో అప్పుడే నా బాధ్యత తీరిపోయింది. ప్రతి నిమిషం నిన్ను స్మరిస్తూ, నీ నామం గుండెల్లో పదిలిపరుచుకుంటూ ఓ తపస్సు, ఓ మహాయజ్ఞం పూర్తి చేశాను. ఇక నా వల్ల కాదు. నిన్ను చూసుకుంటూ, నీ ఒడిలో తలదాచుకుంటూ సంవత్సరాలు నిమిషాల్లా గడిపేస్తాను. అవన్నీ ఇంట్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో నువ్వు బుద్ధిగా డాక్టర్ డ్యూటీ చేస్తుంటే ఇంకా ఇంకా ప్రేమిస్తాను. నిజమా? మహేష్ నిజాయితీగా తలూపాడు. అయితే కొన్ని షరతులు. హాస్పిటల్లో వీలున్నప్పుడల్లా నువ్వు నాతో మాట్లాడుతుండాలి. అలాగే, నువ్వు డాక్టర్ అయినావు కాబట్టి రోజు రోజుకు సొసైటీలో నీ స్టేటస్ పెరుగుతూ ఉంటుంది. నన్ను విడిచి మీటింగులకు, విందులకు వెళ్ళకూడదు. అలాగే, మన హాస్పిటల్, ఇల్లు కలిసి ఉంటే పేషెంట్స్ వచ్చి ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మనం ఉండడానికి వేరే ఇల్లు తీసుకుందాం.
అలాగే అలాగే. హరిణి గబాలన ముందుకొచ్చి అతని పెదవుల మీద ముద్దు పెట్టుకుంది. అయితే నేను తప్పకుండా హాస్పిటల్లో పనిచేస్తాను. ప్రాక్టీస్ మొదలుపెట్టారు. హరిణి కావాలని చాలా లేజీగా ప్రవర్తించేది. తాను సిన్సియర్గా ఉంటే పేషెంట్స్ ఎక్కడ ముసురుకుంటారోనని ఆమె భయం. ఏమాత్రం అవకాశం వచ్చినా కేసులు అక్కడికి ఇక్కడికి రిఫర్ చేయడానికి ప్రయత్నించేది. ఇదిగో నీది హార్ట్ కేసు, హార్ట్ అటాక్, చాలా సీరియస్. ఈ కేసు బాగా ట్రీట్ చేయాలంటే యూసీజీ మానిటర్ అన్నీ ఉండాలి. నా దగ్గర అలాంటి ఎక్విప్మెంట్ ఏమీ లేదు. ఇక్కడ ఉంటే కేసు సీరియస్ అవటానికి అవకాశం ఉంది. హార్ట్ కేసు సీరియస్ అవటం అంటే తెలుసుగా, అందుకని కార్డియాలజిస్ట్కి లెటర్ రాసిస్తాను ఏమ్మా అని గబగబా ఉత్తరం రాసి పంపించేసేది. అమ్మో ఇది ఎపెండిసైటిస్, వెంటనే ఆపరేషన్ చేసేయాలి, లేకపోతే ప్రమాదం. నేనా కొత్తగా ప్రాక్టీస్ పెట్టాను, ఆపరేషన్ చేశాననుకో కేసు గల్లంతైపోవచ్చు, అందుకని ఓ సర్జన్కి రిఫర్ చేస్తున్నాను, వెంటనే వెళ్ళి చూపించుకోండి అని వాళ్ళు వెళ్ళిపోగానే హాయిగా ఊపిరి పీల్చుకునేది. ఇది చూసారా, డీహైడ్రేషన్ కేసు, అందులో నెలల పిల్లవాడు. వెయిన్ దొరకడం కష్టం. స్కాల్ప్ వెయిన్తో సెలైన్ స్టార్ట్ చేయాలంటే డీప్ సెడేషన్ ఇవ్వాలి. అంత ఇచ్చిన పిల్లవాడు అటు ఇటు గింజుకుంటూ ఉంటాడు. బెల్టులు వేసి కాళ్ళు చేతులు గట్టిగా కట్టేయాలి, లేకపోతే ఓపెన్ మెథడ్లో వెయిన్ కట్ చేసి పెట్టాలి. నేనా కొత్తగా ప్రాక్టీస్ పెట్టాను, వెయిన్ సరిగా కట్ చేయలేకపోయాననుకో కేసు గోవిందే. అందుకని ఈ కేసు పీడియాట్రిషియన్ దగ్గరికి వెంటనే తీసుకెళ్ళండి. అమ్మయ్య అని వాళ్ళు వెళ్ళిపోయాక కుర్చీలో వెనక్కి వాలి కూర్చునేది. మహేష్ కొంచెం ఖాళీగా కనిపించగానే అతని దగ్గరికి వెళ్ళి ఎదురుగా కూర్చునేది. ఇదేమిటి అప్పుడే అయిపోయిందా? ఇందాక చాలామంది పేషెంట్స్ కనిపించారుగా, చూసి పంపించేశానుగా. అప్పుడే అంతమంది అయిపోయారా? ఎంతసేపు మహేష్, నేను చాలా స్పీడ్గా పనిచేస్తానని తెలుసుగా. అయితే కూర్చొని మెడికల్ జర్నల్స్ చదువుకో, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. నేను చదవను, నీతో కబుర్లు చెప్తూ కూర్చుంటాను. ఇప్పుడా కబుర్లు చెప్పడానికి మూడు కావద్దు? నన్ను చూస్తే నీకు మూడు రావడం లేదా మహేష్ అంది అతని కళ్ళల్లోకి చూస్తూ. అతను ఆ ముఖంలోకి చూశాడు. ఆ కళ్ళు కవ్విస్తున్నాయి. మూడు వస్తోందనుకో, కానీ కబుర్లు చెప్పడం కంటే అలా అలా చూడాలనిపిస్తుంది. పోనీ అలా అలా చూస్తూ ఉండిపో, చూపులతో కబుర్లు చెప్పుకుందాం. బాగానే ఉందనుకో, కానీ మధ్యలో ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే విసుగ్గా ఉంటుంది. అయితే ఒక పని చేయి, నన్ను ఎగ్జామిన్ చేయి. నిన్న ఎందుకు? బాగానే ఉన్నావుగా. నీకలా కనిపిస్తున్నాను కానీ బాగా లేను. ఏమిటి నీ సుస్థి? అబ్బో చెప్పాలంటే చాలా ఉంది. ఓపిగ్గా వింటానులే, చెప్పు. 2 పూట్ల బాగానే తింటాను కానీ ఏమిటోనండి నీరసంగా ఉంటుంది. ఇంకా గుండె దడగా కూడా ఉంటుంది. ఈ రోజుల్లో ఆడవాళ్ళకున్న లక్షణాలే అవన్నీ. ఇంకా మనోవ్యధగా ఉంటుంది. మనోవ్యధ దేనికి? దేనికోనండి, మరి కారణం తెలీదు. అన్నీ ఉన్నా ఇంకా ఏదో కావాలని, ఇంకా ఏదో పొందాలని, అనుభవిస్తోన్న ఆనందం చాలదని, ఇంకా సంతోషం కరువైందని. అబ్బో చాలా లక్షణాలు ఉన్నాయి. డీప్గా ఎగ్జామిన్ చెయ్యాలి. టేబుల్ ఎక్కు. అంతేనంటారా? అంతే మరి. ఆమె విధి లేనట్లుగా టేబుల్ ఎక్కి కూర్చుంది. పడుకో, సిస్టర్ని పిలుస్తాను. పడుకుంటాను కానీ మధ్యలో ఆవిడెందుకండి? నువ్వు ఆడ పేషెంటు కదా, అందుకని. అది బయట వాళ్ళ విషయం, సిస్టర్ని పిలవకండి అని టేబుల్ మీద బుద్ధిగా పడుకుంది. అవును, ఒక విషయం అడగడం మర్చిపోయాను. అడగండి. కొంచెం వికారంగా ఉంటుందా? లేదండి. కడుపులో తిప్పటం, అన్నం సహించకపోవడం, పులుపు తినాలనిపించడం. సినిమాలో లాగానే అండి. హీరోని పెళ్ళాక 3వ నెలకి మామిడికాయో చింతకాయో ఆ సీజన్ ప్రకారం తింటూ మధ్య మధ్య వాక్ అని వాష్ బేసిన్ దగ్గరకు పరిగెడుతూ హీరో గదిలోకి వచ్చి ఈ సీన్ అంతా చూసి వాట్ నిజమా అని ఆవిడ గారిని ఎత్తుకొని గిర్రున గాల్లో తిప్పడం. తర్వాత అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని చెవులో గుసగుసలతో కూడిన డైలాగులు. కరెక్ట్. కానీ అలాంటిదేమీ లేదండి. సరే మాట్లాడుకో, ఎగ్జామిన్ చేస్తాను అంటూ సెతస్కోప్ గుండెల మీద పెట్టాడు. ఎలా ఉందండి? ఏమిటి గుండె? ఉండు, సరిగ్గా చూడనియ్యి. చూడనియ్యి కాదు, విననియ్యి అనాలండి. సరే విననియ్యి. సెతస్కోపు గుండెలు కానించి వింటున్నాడు. లబ్డబ్ లబ్డబ్ లబ్డబ్. ఆనాటి సంఘటన గుర్తొచ్చింది. అయితే ఆ సన్నివేశంలోని టెన్షన్ వేరు. అప్పుడు అలాగే ఈ గుండె చప్పుళ్ళు, ఆ స్పర్శ. అదేమిటండి అలా ఉన్నారు? ఎలా? మీ ఒళ్ళు వేడిగా తగులుతుందండి. లేదే. మీ నుదురు చెమటలు పడుతున్నాయి. లేదే. మీ కళ్ళల్లో చూపు మారుతోంది. ఎలా ఉంది? రంగులు మారుతున్నాయి. కొన్ని నవలల్లో కథానాయకులకు జరిగినట్లు.
అతను ఉలిక్కిపడి గుండె మీద నుండి స్టెతస్కోప్ తీసేశాడు. అదేమిటండి తీసేశారు? ఇంకాసేపు ఎగ్జామిన్ చెయ్యండి. ఇక్కడ చూడడం అయిపోయింది అంటూ కదలబోతున్నాడు. ఎక్కడికండి? స్పెక్యులమ్ తీసుకొస్తాను పీవీ చేయటానికి. వాట్? అంటూ అదిరిపడి లేచి కూర్చొని చేయి పట్టుకొని ఆపింది. అదే సమయానికి స్ప్రింగ్ డోర్ తెరుచుకొని సిస్టర్ లోపలికొచ్చింది. అక్కడ కనబడిన దృశ్యం చూసి గతుక్కుమని మెదలకుండా నిలబడిపోయింది. మహేష్ కూడా గిల్టీగా ఫీల్ అవుతూ ఆమె చేతి నుండి చేయి విడిపించుకున్నాడు. హరిని ప్రశ్నార్థకంగా చూసింది. కేసొచ్చిందండి. ఇప్పుడా? ఈ సమయంలోనా? డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోబోతున్నారని చెప్పకపోయావా? చెప్పానండి, వినిపించుకోవడం లేదు. సీరియస్ కేసా? అంది హరిణి బిక్కమొహం పెట్టి. తెలీదండి. సీరియస్ కేసు అయితే చూడనని చెప్పకపోయావా? అదే తెలియట్లేదని చెప్పాను కదండి. హరిణి విధిలేక క్రిందకి దిగి తన కన్సల్టేషన్ రూమ్లోకి సిస్టర్ వెంట వెళ్ళింది. గదిలో ఓ 30 ఏళ్ల స్త్రీ కూర్చునుంది. పెద్ద బొట్టు, సాదా చీర కట్టుకొని మామూలుగా ఉన్న మొహం కళగా ఉంది. హరిణి తన సీట్లో కూర్చుంటూ ప్రశ్నార్థకంగా చూసింది. మీ మీద ఎంతో ఆశ పెట్టుకొని వచ్చాను అన్నదా స్త్రీ. ఏమిటి? ఆ పని మీ వల్ల అవుతుందని. అదే ఏమిటి? కడుపు. వాట్? హరిణికి కుర్చీలోంచి కింద పడినంత పనైంది. అవునండి, పెళ్ళయి 10 ఏళ్ళయింది. ఒక్క బిడ్డ. నా ఆశ నెరవేరడం లేదు. ఎంతోమంది డాక్టర్లను చూశాను. ఒక్కరు కూడా నాకు గర్భం తెప్పించలేకపోయారు. ఎందుకో మీ ఆసుపత్రి మీద నుంచి వెళుతూ ఉండగానే మీరు ఆ పని చేయగలరనిపించింది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఆ నమ్మకం ఇంకా బలపడింది. ఆహా, ఏమి కళ, ఏమి తేజస్సు, ఏమి అందం. మీ వల్ల తప్పకుండా ఆ పని అవుతుంది. చీటికి మాటికి మీ వల్ల ఆ పని అంటుంటే వినలేకపోతోంది. చూడండి, మీరెవరో తెలియక వచ్చి ఉంటారు. నేను కొత్తగా ప్రాక్టీస్ పెట్టాను. బొత్తిగా ఎక్స్పీరియన్స్ లేదు. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను చాలామందిని చూశాను. వాళ్ళెవరి వల్ల కాలేకపోయింది. ఈ పని మీ వల్లే. చూడండి, నాకు డబ్బు దాహం ఎక్కువ. ఫీజులు చాలా భారీగా తీసుకుంటూ ఉంటాను. ఓహ్, అంతే కదా, ఎంత కావాలో చెప్పండి అంటూ జాకెట్లోంచి పెద్ద నోట్ల కట్ట బయటకు తీసింది. ఎంత కావాలో చెప్పండి, 100లా 1000లా అంటూ కట్టల్లోని నోట్లని మెజీషియన్ పేక ముక్కల్ని కదిలించినట్లు కదిలించింది. ఈ స్త్రీ సామాన్యురాలు కాదనుకుంది హరిణి. అది కాదండి, ఇలాంటి విషయాల్లో భార్యాభర్తలిద్దరినీ పరీక్ష చెయ్యాలి అనబోయింది. దానికేముంది, స్పర్మ్ రికార్డ్ అంతా నా దగ్గరుంది. అది చాలకపోతే మీ హస్తవాసి మీద నాకు నమ్మకం ఉంది. కాబట్టి మీ చేతులతో మీరే. వాట్? అదేనండి, మీరు మళ్ళీ అన్ని టెస్టులు చేయించండి. ఈ మనిషి నుండి తప్పించుకోవడం అసాధ్యమని గ్రహించి సరే టేబుల్ ఎక్కు అంది ఎగ్జామిన్ చేద్దామని. అమ్మయ్య అని ఆమె హరిణి ముందున్న గోద్రేజ్ టేబుల్ మీద ఎక్కబోతుంది. హరిణి కోపం ఆపుకోలేక అక్కడ కాదు, నా ఒళ్ళో కూర్చో అంది విసురుగా. ఆమె ఒక్క క్షణం సంకోచించి ఏం చేస్తాను, మీరు డాక్టర్ గారు, మీ మాటను కాదనకూడదు అంటూ దబాలన ముందుకొచ్చి నిజంగానే ఒళ్ళో కూర్చోబోతోంది. హరిణికి మతిపోయినట్లయింది. నీతో ఏం మాట్లాడినా ప్రమాదంగా ఉందే, ఇక్కడ కాదు అక్కడ అంటూ ఎగ్జామినేషన్ టేబుల్ చూపించింది. కాసేపటికి ఎగ్జామిన్ చేయడం పూర్తయింది. హరిణి తిరిగొచ్చి తన సీట్లో కూర్చుంది. నీకు డీవింగ్ని చేస్తాను. రేపు పొద్దుట పెందరాళే వచ్చాయి. ఇదిగో ఈ మెడిసిన్స్ కూడా వాడుతూ ఉండు అని ప్రిస్క్రిప్షన్ రాసి ఆమెకు అందించింది. ఆమె ఉండండి అన్నట్టు సంజ్ఞ చేసి జాకెట్లోంచి నోట్ల కట్ట తీసి లెక్క పెడుతోంది. హరిని ప్రిస్క్రిప్షన్ అంతసేపు పట్టుకోవటం విసుగనిపించి ఆ కాగితాన్ని టేబుల్ మీద పెట్టి ఫ్యాన్ గాలికి ఎగిరిపోకుండా పేపర్ వెయిట్ పెట్టింది. ఆ పేపర్ వెయిట్ పెద్ద క్యాప్సూల్ రూపంలో డిజైన్ చేయబడి ఉంది. ఇదిగో ఇదండి అని కొన్ని నోట్లు హరిణికి అందించి తర్వాత ప్రిస్క్రిప్షన్ చీటీ దాంతోపాటు పేపర్ వెయిట్ చేతిలోకి తీసుకుంది. ఇది ఎలా వాడాలి ఇదో అంటూ ఒక్కొక్క పేరు అడిగి తెలుసుకుంది. తర్వాత పేపర్ వెయిట్ను చేతిలో అటు ఇటు తిప్పుతూ ఇదెలా వాడాలి అంది. మై గాడ్ అని హరిణి తలబాదుకుంది. ఆ స్త్రీ 3 నెలలైనా తిరగకముందే ఒక బుట్ట నిండా పళ్ళు, చేతిలో ఖరీదైన పట్టుచీర ఉన్న ప్యాకెట్ తీసుకొని హరిణి దగ్గరకు వచ్చింది. ఆమె మొహం సంతోషంతో వెలిగిపోతోంది. నేను చెప్పలా, పెద్ద పెద్ద డాక్టర్లందరూ మీ ముందు బలాదూరని, ఆ పని మీ వల్ల తప్పకుండా అవుతుందని అంటూ పళ్ళబుట్ట టేబుల్ మీద పెట్టి చీర చేతిలో పెట్టి నాకిప్పుడు అంటూ ముసిముసిగా సిగ్గుపడుతూ చెవిలో రహస్యం చెప్పింది. ఆ తర్వాత ఆమె డాక్టర్గా హరిణి నైపుణ్యాన్ని గురించి ఆ వాడకట్టులో ఏమి ప్రచారం చేసిందో గాని ఒకరోజు ఆమె హాస్పిటల్లోకి అడుగుపెడుతూ ఉలిక్కిపడింది. బయట హాల్ అంతా ఆడ పేషెంట్లతో క్రిక్కిరిసిపోయింది.
ఆ రోజు మధ్యాహ్నం 12 అయినా, 1 గంటైనా హరిణికి పని తెమల్లేదు. మధ్య మధ్య నీరసం వచ్చి గ్లూకోజ్ కలుపుకొని తాగింది. మహేష్‌కు 12 గంటలకే పనైపోయింది. తలుపు ఇవతల నుంచి హరిణి చాలా బిజీగా ఉండడం చూసి సంతోషంతో నవ్వుకొని తిరిగి తన చైర్‌లోకొచ్చి కూర్చొని యాంటీసెప్టిక్ జర్నల్ చదువుకోసాగాడు. హరిణికి ఆ రోజు 3, 4 సీరియస్ కేసులు కూడా వచ్చాయి. ఒకటి డిస్‌ఫంక్షనల్ యూటరస్ హ్యామరేజ్, రెండోది ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీనే గానీ బ్రీచ్ ప్రెజెంటేషన్, మూడోది కడుపు నొప్పి, పెయిన్ అబ్డామిన్ కేసు. ఈ 3 కేసులు హరిణి అడ్మిట్ చేసుకోవాల్సి వచ్చింది. పెయిన్ అబ్డామిన్ కేసు చాలాసేపు ఎగ్జామిన్ చేయాల్సొచ్చింది. ఆ స్త్రీకి 30 ఏళ్లు దాటి ఉంటాయి. కడుపు నొప్పితో 7, 8 ఏళ్లుగా బాధపడుతోంది. స్పెషలిస్టుల చేత ఎన్నిసార్లు ఎగ్జామిన్ చేయించుకుంది. ఏవేవో అనుమానాలతో ఆమెకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేశారు. తగ్గకపోతే హిస్టరెక్టమీ చేశారు. అయినా బాధ రోజురోజుకు పెరుగుతోందే గానీ ఉపశమనం కలగలేదు. హరిణి చాలా శ్రద్ధగా రిపోర్ట్లన్నీ చూసింది. రిపోర్ట్లన్నీ బాగానే కనిపించాయి. అయినా నొప్పి తగ్గడం లేదు. ఇక డయాగ్నైజ్ చేయలేక తాత్కాలికంగా ఉపశాంతి కలగడం కోసం మందులు, నిద్రపోవటానికి కొన్ని మందులు, మార్ఫిన్ లాంటివి ఇంజెక్షన్లు ఇవ్వసాగారు. హరిణికి ఆ కేసు టేకప్ చేయడం ఇష్టం లేదు. కానీ పేషెంట్ బాధపడుతుంటే ఆ బాధ చూడలేక సరైన నిర్ణయం తీసుకోలేక అడ్మిట్ చేసేసుకుంది. ఆమె పేరు శ్రీకాంత. ముఖం చాలా అందంగా ఉంది. కానీ దీర్ఘకాల అనారోగ్యం వల్ల చాలా శుష్కించి కళ లోపించుంది. హరిణికి ఆమె అంటే ఎందుకు చాలా అభిమానం కలిగింది. ఆమెకు భర్త, 2 పిల్లలు. భర్త మొహం దీనాతి దీనంగా ఉంది. పిల్లల బట్టలు చిరిగిపోయి హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. ఆమెను అడ్మిట్ చేసుకున్నాక హరిణి గదిలోంచి బయటకు వెళ్ళిపోతుంటే, అమ్మా ఒక మాట అంది శ్రీకాంత. హరిణి ఆగింది. మా వాళ్ళు కేవలం కర్తవ్య ధర్మం మీద నన్నిక్కడకు తీసుకొచ్చి అడ్మిట్ చేశారు గానీ నా వల్ల మీకు అపారమైన ఇబ్బంది కలగబోతోంది అన్నది శ్రీకాంత. దేనికని? నా జబ్బు తగ్గదు. తగ్గించడానికి మీరు అహర్నిశలు ఎంతో శ్రమపడతారు. కానీ అది మీకు లొంగదు. డాక్టర్కి ఇలాంటి అనుభవాలు తప్పవు కదా అంది హరిణి. కానీ నాలాంటి పరమ నికృష్టమైన పేషెంట్ని చూసుండరు. మిమ్మల్ని అనుక్షణం హింసించడానికి, మనశ్శాంతి లేకుండా చేయడానికి ఇక్కడ చేరాను. హరిణి నవ్వింది. పర్వాలేదు అమ్మా, మీరు ఇంటికి వెళ్ళటానికి ఆలస్యమవుతోందా? మీకో విషయం చెప్పాలి అంది శ్రీకాంత. పర్వాలేదు చెప్పు. మా వారు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. దాదాపు 1500 దాకా జీతం వస్తుంది. ఇది వరకు 3-4 లక్షల రూపాయల దాకా ఆస్తి ఉండేది. సొంత ఇల్లు ఉండేది. ఆయన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నా మీద ప్రేమతో కానీ, భర్తగా ఒక బాధ్యత ఫీల్ అవుతూ ఉండడం బట్టి కానీ నా జబ్బు కోసం తన ఆస్తంతా ఖర్చు పెట్టగలిగారు. 1,00,000 రూపాయలు స్వాహా అయిపోయాయి. ఇల్లు అమ్మివేశారు. నా కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఎప్పుడూ అత్తమామల చేత తిట్లు తింటూ ఉంటారు. జీతంలో ఎప్పటికప్పుడు అడ్వాన్స్ తీసుకోవడం చేత సగానికి పైగా కట్స్ పోతూ ఉంటాయి. ఆఖరికి నా రోగం వల్ల పిల్లల్ని సరిగా చదివించలేకపోతున్నారు. స్కూల్ ఫీజు కట్టలేక చదువుల్లో వెనకబడిపోతున్నారు. వాళ్ళ ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు. కడుపు నిండా సరైన తిండి కూడా పెట్టడానికి వీల్లేని స్థితిలో ఉన్నాం. రోజు రోజుకు మా కుటుంబం దిగజారిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే నాశనమైపోతుంది. ఇదంతా ఎవరి వల్లో తెలుసా? నా వల్ల. అందుకే డాక్టర్, మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను. దయచేసి 3వ కంటివాడికి తెలియకుండా నన్ను చంపేయండి. హరిణి నిరుత్తరాలై చూస్తోంది. అవునమ్మా, ప్రాణదానం చేసే డాక్టరు మనుషుల్ని చంపడమేమిటి అనుకుంటారు. కానీ ఫలితం లేని జీవితం బతికి కుటుంబంలో మిగతా వారిని జీవోత్సవాలు చేసే కంటే ప్రయోజనం లేని జీవితాన్ని అంతం చేసేయటమే మంచిదని నా అభిప్రాయం. చూస్తూ చూస్తూ చావటానికి నాకు తెగింపు కలగడం లేదు. నాకు తెలియకుండా ఏ మత్తు మందునో ఎక్కువగా ఇచ్చి నన్ను చంపేయండమ్మా. పాపం అంటుకుంటుందని సంకోచించకండి. మీరు చెయ్యబోయే ఈ పని వల్ల ఓ కుటుంబం నిలబడుతుంది. నా భర్తకు ప్రశాంతత లభిస్తుంది. నా పిల్లలకు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. మీకు జీవితంలో మునుపెప్పుడూ ఎరుగనంత పుణ్యఫలం ఏర్పడుతుంది. హరిణి ఏమీ జవాబు చెప్పలేక నిస్సహాయంగా చూసి వెనక్కి తిరిగింది. ఇంకా తలుపు దాటి ఉండదు. వెనక నుండి ఓ ఆర్తనాదం వినిపించింది. శ్రీకాంత బెడ్ మీద బాధతో మెలికలు తిరిగిపోతోంది. అంతవరకు కొంచెమో గొప్పో జీవఛాయలను ప్రదర్శించిన ఆమె కళ్ళు పూర్తిగా కాంతిని కోల్పోయి తేలపడిపోయాయి. ఆ బాధ మామూలు బాధలా లేదు. చూడటానికి దుస్సహంగా ఉంది. బయట నుంచి ఆమె భర్త, పిల్లలు పరిగెత్తుకొచ్చారు. సిస్టర్ కూడా హడావిడిగా వచ్చింది. హరిని నొప్పి తగ్గటానికి గబగబా 2-3 ఇంజెక్షన్లు చేసేసింది. 15 నిమిషాల్లో శ్రీకాంత నొప్పి తగ్గి మగతలో పడిపోయింది.
పల్స్ చూస్తే చాలా వీక్గా ఉంది. బీపీ కూడా చాలా పడిపోయింది. ప్రిస్క్రిప్షన్ 2 గ్లూకోజ్ బాటిల్స్ ఇంకా కొన్ని రకాల మందులు రాసి భర్తకిచ్చి మందుల షాపుకు వెళ్ళి అర్జెంటుగా తీసుకురమ్మంది. ఆ చీటీ అందుకుంటూ అతను చూసిన చూపు ఆమె గుండెల్లోంచి దూసుకుపోయింది. మెల్లిగా లేచి నిలబడి గది కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది. అతను ఎదురుగా ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి చీటీ చూపించి ఏదో అడుగుతున్నాడు. షాప్ అతను ఏదో జవాబు చెప్తున్నాడు. వాళ్ళ హావభావాలను బట్టి ఆమెకు అర్థమైంది ఏమిటంటే శ్రీకాంత్ భర్త అప్పు ఇవ్వమని షాప్ అతను అడుగుతున్నాడు. షాపు యజమాని నిరాకరిస్తున్నాడు. షాపు యజమాని మంచివాడే. అతను డబ్బు పెట్టి కొంటే గానీ మందులు రావు. తెలిసిన వాళ్ళు ఎలాగూ అప్పులు పెట్టి కొంత ఇచ్చి కొంత ఇవ్వక వేధిస్తూ ఉంటారు. కొత్త వాళ్ళకు కూడా అప్పు పెట్టి అతను ఎక్కడ బాధపడగలడు? చివరకు అంగీకరించి గ్లూకోజ్ బాటిల్స్ మెడిసిన్స్ ఇచ్చాడు. హరిని డ్రిప్ స్టార్ట్ చేసి పల్స్ కొంచెం బాగుపడ్డాక అక్కడి నుంచి బయటకు వచ్చింది. మహేష్ హరిని కలిసి లంచ్ తీసుకుంటున్నారు. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు మహేష్. దేనికి? ప్రాక్టీస్లో నన్ను డామినేట్ చేస్తున్నందుకు. హరిని బలవంతాన్ని నవ్వింది. ఈ విషయం నాకన్నా నీకే ఎక్కువ సంతోషం కలిగిస్తుందని తెలుసు అంది. మహేష్కు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మహేష్, ఈవేళ చాలా సీరియస్ కేసులు వచ్చాయి. నేను ఒకదాన్ని ఎగ్జామిన్ చేయగలనో లేదో చూద్దామని నిన్ను హెల్ప్కి పిలవలేదు అంది హరిణి. నువ్వు చాలా అలసిపోయావు హరిణి. కనీసం 1 గంటైనా రెస్ట్ తీసుకో. హరిణికి నిజంగానే చాలా అలసటగా ఉంది. లంచ్ అయినాక నీరసంగా పక్క మీదగా వాలుతూ మహేష్ బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా చూసి, మధ్యాహ్నం పూట ఇప్పుడు ఎక్కడికి మహేష్ అని అడిగింది. ఒక సీరియస్ కేసు ఉంది. పేషెంట్ ఇక్కడికి రాలేదు. వెళ్ళి చూసి రావాలి. త్వరగా వచ్చే మహేష్ అని కళ్ళు మూసుకొని పడుకుంది. మహేష్ బయటకు వచ్చి కొత్తగా కొనుక్కున్న ఫియట్ కారు డ్రైవ్ చేసుకుంటూ పేషెంట్ ఇంటికి వెళ్ళాడు. ఆ పేషెంట్ ఓ 50 ఏళ్ల స్త్రీ. ఆమె భర్త ఈశ్వర్రావు బిజినెస్ మ్యాగ్నెట్. చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్లున్నాయి. ఆయనకు 3 రేసు గుర్రాలు కూడా ఉన్నాయి. ఆవిడికి బ్రెస్ట్ క్యాన్సర్. సెకండరీ శరీరంలో చాలా అవయవాల్లోకి వ్యాపించి టెరిఫియర్ స్టేజ్లో ఉంది. క్యాన్సర్ హాస్పిటల్లో చేయవలసిన ట్రీట్మెంట్ అంతా చేసి ఇక రోజుల్లో ఉందని హాస్పిటల్లో ఉంచడం అనవసరమని చెప్పి ఇంటికి పంపించేశారు. ఉపశాంతి కోసం సెడిటివ్స్, పేషెంట్ తృప్తి కోసం కొన్ని మెడిసిన్స్ ఇవ్వడానికి మహేష్ని ఆయన కోరగా అతను అవసరం ఉన్నప్పుడల్లా వెళ్ళి వస్తూ ఉంటాడు. ఈశ్వర్రావు గారు భార్యను చాలా ప్రేమించి ఉండొచ్చు. ఆమెతో అన్యోన్యంగా సంవత్సరాల తరబడి కాపురం చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చినట్లు డెస్పరేట్గా ఉన్నట్లు కనిపించాడు. ఆమెకు ఇంజెక్షన్ చేసి బయటకు వచ్చాక, డాక్టర్, ఆమె ఇంకా 1-2 నెలల కంటే బ్రతకదనుకుంటాను కదూ అన్నాడు. మహేష్ తల ఊపి ఊరుకున్నాడు. నరక బాధను అనుభవిస్తూ అనుక్షణం మృత్యువును తలుచుకుంటూ చచ్చిపోతూ రోజులు గడపటం కంటే కొన్ని రోజులు ముందుగా చనిపోవడం వల్ల నష్టం లేదనుకుంటాను డాక్టర్. మహేష్ ఉలికిపడి ఆయన ముఖంలోకి చూశాడు. ఆ కళ్ళు, వాటిలోని భావం ఏమీ క్రూరంగా లేవు. చాలా ప్రశాంతంగా గంభీరంగా ఉన్నాడు. యు మీన్ మెర్సీ కిల్లింగ్ తప్పులేదంటాను. మహేష్ నరనరాల్లో ఒకానొక చిత్రమైన వణుకు ప్రవహించింది. బ్రతుకున్న మనిషిని చంపడం. అతనిలోని మృదుత్వం, సుకుమారమైన భావాలు, సున్నితమైన గుణాలు అన్నీ నిర్దాక్షిణ్యంగా నలిగిపోయినట్లుగా అయిపోయాయి. అతని ఆలోచనలు గ్రహించినట్లుగా ఈశ్వర్రావు నవ్వాడు. మిమ్మల్ని ఆ పని చేయమంటం లేదు డాక్టర్. మంచిదా కాదా అని అడుగుతున్నాను. మహేష్ జవాబివ్వలేదు. డాక్టర్ రండి, మీకు విచిత్రం చూపిస్తాను అంటూ మహేష్ను తీసుకొని ఈశ్వర్రావు బయటకు వచ్చి మేడ వెనుక భాగంలోకి తీసుకెళ్ళాడు. వెనక ప్రాంగణంలో సిమెంట్ రేకులతో వేసిన ఓ షెడ్ ఉన్నది. అందులో ఓ గుర్రం చాలా నీరసంగా పడుకొని ఉంది. డాక్టర్, దీని పేరు బాల్మోరే. 3-4 ఏళ్ల క్రితం వరకు ఇది పార్టిసిపేట్ చేయని రేసు లేదు. మద్రాస్, బెంగళూరు, ఊటీ, బాంబే అన్ని చోట్ల రేసుల్లో అద్భుత విజయాలు సాధించింది. నాకు కొన్ని లక్షలు ఆర్జించి పెట్టింది. దీని మీద ఆశ పెట్టుకొని పందాలు కాసిన వారికి లక్షలకు లక్షలు సంపాదించి పెట్టింది. ఇప్పుడు వయసు మళ్ళటమే గాక రోగగ్రస్తురాలైపోయింది. ఒకప్పుడు మదించి వీరవిహారం చేసిన ఈ జవనస్వాన్ని ఇప్పుడీ దుర్భరమైన స్థితిలో చూడటం దుస్సహంగా ఉంది అని బాలు అంటూ పిలిచాడు. బెల్మోరే ఒకసారి కళ్ళు విప్పి యజమాని వంక చూసి ఓపిక లేనట్లు మళ్ళీ నీరసంగా కళ్ళు మూసుకుంది. బంధు అని పిలిచాడు ఈశ్వర్రావు. లోపల నుంచి ఓ 30 ఏళ్ల వ్యక్తి వచ్చాడు. ఆ ఇంట్లో పనిచేసే మనిషిలా కనిపించాడు. నా గన్ తీసుకురా. బంధు లోపలికెళ్ళాడు. మహేష్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. డాక్టర్, ఈవేళ నేను నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో
బంధు ఇంట్లో నుండి ఓ తుపాకీ తీసుకొచ్చాడు. ఈశ్వర్రావు అందుకొని లోడ్ చేసి ఉందో లేదో చూసుకొని బెల్మోరే వెంక గురిపెడుతున్నాడు. మహేష్ చాలా విభ్రాంతిలో ఉన్నాడు. ఏదో జరగకూడదు జరుగుతున్నట్లుగా తీవ్రమైన అనుభూతికి లోనవుతున్నాడు. ఈశ్వర్రావు గురి చూసి ట్రిగర్ మీద చేయి వేశాడు. మహేష్ నో అని అరవబోయాడు. కానీ అతని కేక నోట్లోనే ఉండిపోయింది. తుపాకీ ధన్మని పేలింది. బెల్మోరే హృదయ విదారకంగా అరిచి రక్తంలో ఓలలాడుతూ గిలగిలా తన్నుకుంటోంది. సింహంలా మదపుటేనుగులా మహారాజులా బ్రతికిన ఈ గుర్రం ఇలా నికృష్టంగా రోజులు వెళ్ళదీయటం నేను చూడలేను అంటూ గన్ ఇంకోసారి లోడ్ చేసి మళ్ళీ పేల్చాడు. ధన్మన్న శబ్దం. బెల్మోరే ఆఖరిసారి చిన్న ఆర్తనాదం చేసి కదలకుండా ఉండిపోయింది. దాని ప్రాణవాయువు అనంత విశ్వంలో కలిసిపోయింది. ఆ రాత్రి మహేష్ చాలా రెస్ట్లెస్గా ఉన్నాడు. ఎంతకు నిద్రపడడం లేదు. తుపాకీ పేలిన శబ్దం, బెల్మోరే హృదయ విదారకంగా అరిచి గిలగిలా కొట్టుకొని ప్రాణాలు విడవడం, ఈ దృశ్యాలే అతని కళ్ళ ముందు కనబడుతున్నాయి. అతని మృదువైన హృదయం ఈ సంఘటనను తట్టుకోలేకపోతోంది. హరిణి కూడా నిద్రపట్టక అవస్థపడుతోంది. శ్రీకాంత ఆమె ఆ రోగంతో పాడుతున్న నరకయాతన, ఆమె భర్త పిల్లల హృదయ విదారకమైన స్థితి ఆమె కళ్ళ ముందు అనేక దృశ్యాలుగా కనబడుతున్నాయి. కానీ ఆమె ఆలోచనలు అతని ఆలోచనలకు భిన్నంగా వేరే విధంగా ఉన్నాయి. మహేష్ ఆమె అటు ఇటు కదులుతూ ఉండటం చూసి హరిణి అని పిలిచాడు. అతనికి ఆ సమయంలో ఆమె నుంచి ఊరట కావాలనిపించింది. నిద్ర పట్టడం లేదా? చేతులు రెండు ఆమె మీద వేసి తన వైపు తిప్పుకున్నాడు. ఆమెకు అతనితో చాలా చెప్పాలని ఉంది. అతను తన బాధనంతా చెప్పాలనుకుంటున్నాడు. అతని తల్లోకి వేళ్ళు పోనిచ్చి జుట్టును రాస్తూ మహేష్ అంది. అతడు ఆమెకు మరికొంచెం దగ్గరగా జరిగాడు. ఈవేళ ఓ కేసు వచ్చింది అంటూ శ్రీకాంత గురించి క్లుప్తంగా చెప్పింది. తనకు జరిగినట్లే. మహేష్ అలాంటి నరకయాతను చూస్తూ ఇలా చేయడం కన్నా మెర్సీ కిల్లింగ్ ఇచ్చేస్తే మంచిది కదూ? త్రుళ్ళిపడ్డాడు. ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన హరిణి, తన ఊపిరి, తన సర్వస్వం అయిన హరిణి నుంచి ఈ మాటలు వినాల్సి వస్తుంది. అప్రయత్నంగా అతని చేతులు ఆమె మీద నుంచి తొలగిపోయాయి. జీవితంలో హరిణిని మొట్టమొదటిసారిగా ద్వేషించిన క్షణమది. ఒక మనిషి అంటే ఎంత ప్రేమైనా ఉండని, ఆ మనిషి ఎంత ప్రాణప్రదమైన వ్యక్తి అయినా కానీ ఒకానొక సందర్భంలో కారణం ఎలాంటిదైనా కావచ్చు, ద్వేషభావం ఏర్పడిందంటే అంతకు ముందున్న అమరభావం అంతా క్షణంలో గాల్లోకి ఎగిరిపోయినట్లు అవుతుంది. ఇంతకు ముందు జరిగిందంతా అసత్యమేమోనన్న భావన ఏర్పడుతుంది. మర్నాడు మహేష్కు హరిణిని చూస్తే మాట్లాడనిపించలేదు. బ్రేక్ఫాస్ట్ దగ్గర కూడా మౌనంగా కూర్చున్నాడు. మహేష్, అలా ఉన్నావేం? అడిగింది హరిణి. ఏమీ లేదు అన్నాడు ముక్తసరిగా మహేష్. హరిణి ఇంకేమీ ప్రశ్నించలేదు. కారులో హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు కూడా ఇద్దరు మౌనంగానే ఉన్నారు. మహేష్ నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తున్నాడు. మహేష్ అలా ముభావంగా ఉండటం ఆమె ఇదివరకు ఎన్నడూ చూడలేదు. ఒక్క క్షణం తాను మాట్లాడకపోతే గిలగిల్లాడిపోయేవాడు. ఇంట్లో ఉన్నంతసేపు హరిణి అంటూ ఎప్పుడు పిలిచి ఏదో ఒకటి గలగలా మాట్లాడేవాడు. మరి ఎందుకని సరిగ్గా మాట్లాడ్డు? ఈ మధ్య తనకు ప్రాక్టీస్ ఎక్కువగా ఉంది. అతని కోసం వచ్చే పేషెంట్ల కంటే తన కోసం వచ్చే పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు. లేడీ డాక్టర్స్కి ఇది సహజం. మేల్ డాక్టర్స్కి ఎవరికో స్పెషలిస్టులకు తప్ప మిగతా వారికి అన్ని సీజన్స్లో రష్గా ఉండదు. లేడీ డాక్టర్స్కు సీజన్తో పెద్దగా పని లేదు. డెలివరీ కేసులు, బ్లీడింగ్ కేసులు, ఇంకా ఇతర స్త్రీ సంబంధమైన కేసులు నిరంతరం వస్తూ ఉంటాయి. అందులో ఈ మధ్య ఆడవాళ్ళకి నెల తప్పినప్పటి నుంచి హెల్త్ చెకప్లని అవని ఇవని లేడీ డాక్టర్ల చుట్టూ తిరగడం పరిపాటైంది. అతనికన్నా తన కోసం పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారని అతనిలో ప్రొఫెషనల్ జెలసీ బయలుదేరిందా? మహేష్ లాంటి ఉత్తమమైన వ్యక్తిలో ఇటువంటి అల్పపు ఆలోచనలు ఉంటాయా? కారు హాస్పిటల్ ముందాగింది. హరిణి మాట్లాడకుండా దిగిపోయి లోపలికి వెళ్ళిపోయింది. శ్రీకాంత్కు అటాక్స్ మరీ ఎక్కువగా వస్తున్నాయి. వచ్చినప్పుడు పడే బాధ రోజు రోజుకు ఎక్కువైపోయింది. హరిణికి పేషెంట్లతో క్షణం ఊపిరి సలపడం లేదు. డెలివరీ కేసులు, సిజేరియన్ కేసులు, హిస్టరెక్టమీ కేసులు, బెడ్స్ అన్నీ నిండిపోయి హాస్పిటల్ కిటకిటలాడిపోతోంది. ఆ రోజు తండ్రి అర్జునరావు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హరిణి, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను డాడీ. మీ ఆరోగ్యం ఎలా ఉంది? అంతా బాగాలేదమ్మా. అప్పుడప్పుడు ఛాతీలో నొప్పి వస్తోంది. అయ్యో, ఈసీజీ తీయించుకోకపోయారా డాడీ? నార్మల్గానే ఉంది. సీరం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. 350కి పైగా ఉంది. బీపీ కూడా ఎక్కువగానే ఉంది. 180/120. డాడీ, మిమ్మల్ని చూడాలనుంది డాడీ.
హరిణి, మహేష్తో కలిసి ఇక్కడికి రాకూడదు ఒకసారి? రావాలనే ఉంది డాడీ. ఇక్కడ ఇద్దరం చాలా బిజీగా ఉన్నాం. పోనీ ఎలాగైనా మీరే రాకూడదు? కొన్నాళ్ల పాటు ఇక్కడే రెస్ట్ తీసుకుందరు గాని. ప్రయత్నిస్తానమ్మా. హరిణి, ఒక మాట. ఏమి డాడీ? డాక్టర్ల జీవితం నాకు తెలుసునమ్మా. వాళ్ళ గురించి వాళ్లకు ఆలోచించడానికి కూడా అసలు వాళ్ళ సొంత జీవితం అంటూ ఉండదు. హరిణికి ఇప్పుడిప్పుడే ఈ విషయం అనుభవానికి వస్తుంది. కానీ ఎంత బిజీగా ఉన్నా హస్బెండ్ యోగక్షేమాలు చూడటం మర్చిపోకు. అందులో మహేష్ చాలా ఉత్తముడు. అటువంటి భర్త దొరకటం నీ అదృష్టం. హరిణికి నవ్వొచ్చింది. అతన్ని చేసుకోవద్దనేగా డాడీ మరెన్నో ఆంక్షలు విధించారు అనాలనుకుంది. కానీ మళ్ళీ ఆయన్ని బాధ పెట్టడం ఎందుకని ఊరుకుంది. హరిణి, విన్నావా? విన్నాను డాడీ. వారానికి ఒకసారైనా ఫోన్ చేస్తూ ఉండు. అన్నట్లు హరిణి, నీ దగ్గరకు వచ్చిన పేషెంట్ గురించి చిన్న బాధ కానీ పెద్ద బాధ కానీ ఏ పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా చూడకు. అవతలి వ్యక్తిది ఓ ప్రాణం అని గుర్తుంచుకో. రోగిలోంచి ఆ బాధ తొలగించినప్పుడే నువ్వు మంచి డాక్టర్వి కాగలుగుతావు. తొలగించలేకపోతే అనుకుంది హరిణి. హరిణి, ఉంటాను. ఆయన ఫోన్ పెట్టేశాడు. హరిణి తర్వాత పేషెంట్ను చూడబోతుంటే ఫోన్ మళ్ళీ మోగింది. అక్కడ మురళీధర్రావు గారు ఉన్నారా అని అడుగుతున్నారు అవతల నుంచి ఎవరో. మురళీధర్రావు గారంటే ఎవరు? ఆయన భార్యని కడుపు నొప్పితో అడ్మిట్ చేశారు. ఆవిడ పేరు శ్రీకాంత అనుకుంటాను. మీరెవరు? అతను పనిచేసే ఆఫీసు ప్రొప్రైటర్ని. లైన్లో ఉండండి, ఉంటే పిలుస్తాను అని రిసీవర్ కింద పెట్టి విషయం చెప్పి పంపించింది. మరో నిమిషంలో అతను వచ్చాడు. అతను మాట్లాడటం అయ్యాక పేషెంట్ని పిలుద్దామని హరిణి మెదలకుండా కూర్చుంది. అవతల నుంచి ప్రొప్రైటర్ చాలా గట్టిగా కోపంగా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. హరిణికి చాలా వరకు అర్థమవుతోంది. ఇలా పనికి సెలవులు పెట్టడం మీదట ఆయన సహించడు. వెంటనే వచ్చి డ్యూటీలో జాయిన్ కాకపోతే ఇక నీ ఉద్యోగం వదులుకున్నట్లే. మురళీధర్రావు ప్రాధేయపడుతున్నాడు. ప్రొప్రైటర్ వినిపించుకోవడం లేదు. చివరకు హతాశుడే, సరే ఈవేళ వస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు.